నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్. ఈ బైపోల్ రాజకీయ సమీకరణాలను మార్చగలదని తెలుస్తోంది. మరీ నిజంగా ఈ ఉప ఎన్నిక ఫలితం ప్రభుత్వాన్ని మార్చేంత ప్రభావవంతంగా ఉండబోతోందా? ప్రజాభిప్రాయం ఏంటనేది తెలియచేస్తుందా? 3 ఏళ్ల తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఈ రిజల్ట్ ముందస్తు సంకేతంగా పరిగణించవచ్చా? అసలు జూబ్లీ హిల్స్లో ఏం జరుగుతోంది అనే వివరాలేంటో ఈ వీడియోలో చూసేద్దాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాలలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక చర్చనీయాంశంగా మారింది. మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని ప్రధాన పార్టీలన్నీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ స్థానాన్ని ఎలాగైనా సరే గెలవాలని కాంగ్రెస్, సెట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్, ఉనికిని చాటుకోవాలని బీజేపీ తెగ ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కోసం పోటీ నుంచి తప్పుకొని ఎంఐఎం వేడుక చూస్తోంది. ఇక్కడి ముస్లిం ఓట్లు కీలకంగా మారి అజరుద్దీన్ను మంత్రిని చేశాయి. ఇక ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. నిజానికి జూబ్లీహిల్స్ బైపోల్లో ఏ పార్టీ గెలిచినా ఓడినా నియోజకవర్గ ప్రజలకు పెద్దగా ఒరిగేదేమీ లేదనే చెప్పాలి. వారి రోజువారీ జీవితంలో ఎలాంటి మార్పులు రావు, అదిరిపోయే అభివృద్ధి ఏమీ ఉండదు. కాకపోతే ఈ ఉప ఎన్నిక ఫలితాలు ఛాలెంజ్గా తీసుకున్న పొలిటికల్ పార్టీలపై మాత్రం ప్రభావాన్ని చూపిస్తాయి. కొంతకాలానికి ఈ ఉప ఎన్నికను, వచ్చిన ఫలితాన్ని ప్రజలే కాదు పార్టీలు సైతం మర్చిపోతాయి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనకు కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనకు పోల్చడం కరెక్ట్ కాదు. నార్మల్గా పోలికను సమాన కాలాన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 2 ప్రభుత్వాల పనితీరును పోల్చడం సరికాదని చెప్పాలి. ఇక పార్టీల నేతల పరస్పర ఆరోపణలు, వీటికి అర్థాలే ఉండవు, ప్రజలను మభ్యపెడతారంతే. ఈ క్రమంలోనే పార్టీలు తమ ఎజెండాలను, హామీలను చెప్పుకుంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. పార్టీలన్నీ పరస్పర విమర్శలంటూ అవినీతిని బయటపెట్టుకుంటున్నాయి. జనం ఓట్ల కోసం నానా తిప్పలు పడుతున్నారు. ఇక ఓట్లను దండుకోవాలన్న ఆశతో పార్టీల రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. అయితే ప్రజలకు అభ్యర్థిని ఎంచుకునే అవకాశాలు తక్కువ. పోటీలో ఉన్న పార్టీల అభ్యర్థుల్లో ఒకరిని మాత్రమే ఎన్నుకోవాల్సి ఉంటుంది. నచ్చకపోతే నోటా ఉంటుంది. కానీ ఈ సమయంలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు తమ విఘ్నతను ప్రదర్శించాలి. ఆలోచించి చైతన్యంతో ఓటు వేయాలి. తమకు, తమ ప్రాంతానికి అభివృద్ధి చేస్తారన్న అభ్యర్థినే ఎంచుకోవాలి. ఇది కాస్త పక్కన పెడితే ప్రస్తుతం అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి ఇది ఇమేజ్ పోరు. హైదరాబాద్లో కాంగ్రెస్కు బలం అంతగా లేదు. బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ బీసీ అభ్యర్థికే సీటు ఇచ్చింది. అంతేకాదు, రీసెంట్గా మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన అజరుద్దీన్ను మంత్రిగా ఎంపిక చేసింది. ఈ నిర్ణయాలు నియోజకవర్గ బీసీ, ముస్లిం ఓటర్లను హస్తం పార్టీ వైపు ఆకర్షిస్తుందనే చెప్పుకోవచ్చు. వాస్తవానికి అజరుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న నిర్ణయం గతంలోనే తీసుకున్నప్పటికీ రీసెంట్గా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవాలనే అజరుద్దీన్కు మంత్రి పదవి కట్టబెట్టారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అలాగే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సానుభూతి అస్త్రాన్ని ప్రయోగిస్తోంది ఇక్కడ. నిజానికి ఈ అస్త్రం రాష్ట్ర రాజకీయాలలో చాలాసార్లు పనిచేసింది కూడా. బీఆర్ఎస్ అదే ఫార్ములాను రిపీట్ చేయాలని భావిస్తోంది. నియోజకవర్గ ప్రజలు మాగంటి గోపీనాథ్ చేసిన సేవలను గుర్తుపెట్టుకుంటారని, ఈ సీటు మళ్లీ కారు పార్టీకే దక్కుతుందని కొండంత ధీమాతో ఉంది బీఆర్ఎస్. ఇక కమలం పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తాము ఉన్నామనే ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తుందనే చెప్పుకోవాలి. ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గానే ఉంది. ఏది ఏమైనప్పటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం హైదరాబాద్ రాజకీయ దిశనే కాదు, రాష్ట్ర రాజకీయ వర్గాలలో సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది. 3 ఏళ్ల తర్వాత వచ్చే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఒకవేళ ఈ బైపోల్లో కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి నాయకత్వానికి బలమైన గుర్తింపు వస్తుంది.
ప్రతిపక్ష బీఆర్ఎస్ విజయం సాధిస్తే అధికారాన్ని కోల్పోయినప్పటికీ పార్టీ ఇంకా ప్రజల మనసుల్లో ఉందన్న విషయం తెలుస్తుంది. ఈ రెండు కాకుండా బీజేపీ గనుక గెలిస్తే హైదరాబాద్ రాజకీయాలలో సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. వీటిల్లో ఏది జరిగినా సరే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో నెక్స్ట్ చాప్టర్ను రాయడం ఖాయం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.